సందర్భాల్లో స్కూల్కి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. నాకున్న ఫిజికల్ ఛాలెంజ్ వల్ల చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్కి వెళ్ళేదాన్ని హాస్పిటల్స్కి. మా అమ్మ మా నాన్న నన్ను చాలా ప్లేసెస్ తిప్పారనమాట. ఫైనల్లీ వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్, డిగ్రీ చదివేటప్పుడు ఐ డిసైడెడ్ టు రైట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ చాలా టఫ్ అని నాకు తెలుసు. కానీ ప్రపంచానికి ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకున్నాను నేను. ద సొసైటీ దట్ టు ఇన్ తెలుగు స్టేట్స్, దే జనరల్లీ జడ్జ్ పీపుల్ బై సీయింగ్ దేర్ గుడ్ లుకింగ్, బై సీయింగ్ దేర్ వెల్త్, నాట్ బై సీయింగ్ దేర్ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీ. మన తెలుగు సమాజంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ కానీ ఒక అమ్మాయి కానీ పైకి రావాలంటే చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఏమీ లేకపోయినా నాకున్న ఛాలెంజ్తో నేను ఫైట్ చేసి బయటకు వద్దాం అనుకున్నాను. అదే ఫైట్ చేసి, అలాంటి ఫైటే చేసి నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యాను. ఇలా ఉండి కూడా నేను రోజుకి మోర్ దాన్ 15 hours వర్క్ చేస్తాను. అండ్ ఐ ట్రావెల్ ఎవ్రీడే, ఐ వర్క్ ఎవ్రీడే. చాలా హార్డ్ వర్క్ చేస్తూనే తిరుగుతూ ఉంటాను అనమాట. ఏ డిజబిలిటీ మనిషి అనుకుంటే ఏ కష్టం కూడా మనిషిని ఆపలేదని నమ్ముతాను నేను. వెన్ ఐ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా రూమ్లో ఒక పోస్టర్ ఉండేది, ఒక స్టోరీ ఉండేది. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. నిజమైన జీవితం అంటే మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని, ఎలా పుట్టామని కాదు, ఎలా ఎండ్ చేసామని, ఎలా దాన్ని లీడ్ చేసామని ఇంపార్టెంట్ అనే ఒక స్టోరీ ఉంటుంది నా రూమ్లో. ఒకసారి ఆ స్టోరీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అదొక మిడిల్ ఈస్ట్ కంట్రీ అంట. ఒక చాలా పేద కుటుంబం, ఒక తల్లి కడుపుతో ఉంది. బేబీ డెలివరీ వచ్చే టైం అయింది. డాక్టర్ బేబీ డెలివరీ చేస్తుంటే పొట్టలోంచి వచ్చిన ఆ బేబీకి కాళ్ళు చేతులు సరిగా లేవంట. దాంతో డాక్టర్ షాక్ అయిపోతారు. అదేంటి బేబీ చాలా డిఫార్మ్డ్గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? మదర్ వాళ్ళ కుటుంబం చాలా పూర్, చాలా పేద కుటుంబం, ఆ బేబీని పెంచలేరేమో, పుట్టంగానే చచ్చిపోయిందని చెప్పేద్దామని చెప్పి బేబీని చంపాలనుకున్నాడు డాక్టర్. ఎప్పుడైతే బేబీని చంపాలనుకుని డాక్టర్ స్టార్ట్ చేశారో సడన్గా బేబీ అరిచిందంట. ఈలోపు ఒక నర్స్ కూడా లోపలికి వచ్చిందంట. డాక్టర్ ఆ బేబీని చంపలేకపోయారు. ఆ తల్లి లేచి ఆ బేబీని చూసి, కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన బేబీని చూసి తల్లి చాలా బాధపడిందంట. చాలా పేద కుటుంబం, చాలా ఏడుస్తూ ఆ ఫ్యామిలీ మొత్తం 2 days తర్వాత వెళ్ళిపోయారంట హాస్పిటల్ నుంచి. డాక్టర్ ఈ విషయం చాలా సంవత్సరాల గుర్తుని మర్చిపోయారు. ఒక 20-25 years తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్ ఒక ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళారంట. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ కంట్రీలోనే బెస్ట్ పియానో ప్లేయర్ ఒక అమ్మాయి అక్కడికి పియానో వాయించడానికి వచ్చిందండి. ఆ అమ్మాయి 2 hours కంటిన్యూస్గా పియానో వాయిస్తూనే ఉంది. డాక్టర్ అమ్మాయికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఆ షో ఎండ్లో, ఆ మ్యూజిక్ కన్సర్ట్ ఎండ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు లేవంట, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉన్నాయి. డాక్టర్ షాక్ అయిపోయి చూసి, ఎవరమ్మా నువ్వు అంటే ఇంతలో ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చిందంట. డాక్టర్ నన్ను గుర్తుపట్టారా? 20 years బ్యాక్ ఈ పాపనే మీరు డెలివరీ చేసింది, మీరు డెలివరీ చేసినప్పుడు ఈ పాప కాళ్ళు చేతులు లేవని. అప్పుడు ఆ డాక్టర్ అనుకున్నాడంట, లైఫ్ ఎలా పుట్టామని కాదు, ఎలా పుట్టా ఆ లైఫ్ని మనం ఎలా మౌల్డ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఆ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళామని నేను కూడా అది బిలీవ్ చేస్తాను. మనం ఎలా ఉన్నామని కాదు, మనం ఏ కుటుంబంలో పుట్టాం, మన పిల్లలు ఏ కుటుంబంలో ఉన్నారని కాదు, వాళ్ళని మనం ఎంత ముందుకు తీసుకెళ్ళాం, ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ లైఫ్ క్యారీ చేస్తామని. We all face challenges. We are all humans. We face challenges. In spite of all these challenges, the real success in life is fighting. Life lo nijamaina success em telusa? Fighting, fighting, fighting. And for all the kids who are sitting here, I wish to tell you a story. I think most of you know film star and AP Deputy Chief Minister Mr. Pawan Kalyan. చాలా మందికి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా he wrote to Prime Minister and he asked for an IAS officer who can be helpful to him
అండ్ హూ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా లెటర్ రాసి ఇండియాలో టాప్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఆయన పిలిపించుకున్నారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు కృష్ణతేజ. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గరికి కృష్ణతేజ కోసం 100 లెటర్స్ వచ్చాయంట. చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ కూడా మా కృష్ణతేజ కావాలి అని. డూ యూ నో ద స్టోరీ ఆఫ్ కృష్ణతేజ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్? కృష్ణతేజ 2013లో నా దగ్గరకు వచ్చారు. తను ఐఏఎస్ అవుదామని చెప్పి వచ్చారు. నేను చెప్పాను, నీకు ఒక్కడికి స్పెషల్గా నేను కోచింగ్ ఇవ్వలేనని. మేడం ఎలా అయినా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఎవ్రీడే మా ఇంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు, నాకు ఎలా అయినా సపోర్ట్ చేయాలని. ఫైనల్గా నేను ఒక మాట చెప్పానమాట, నాకు టైం లేదు, రోజు మార్నింగ్ 4:30కి నీకు ఎగ్జామ్ పెడతాను. ఎవ్రీడే ఐ కండక్ట్ ఎగ్జామ్ అట్ 4:30 ఇన్ ద మార్నింగ్. నువ్వు వచ్చి రాస్తే నీకు నేను సపోర్ట్ చేస్తాను. ఒక్కరోజు రాకపోయినా మొత్తం నీకు ఏం సపోర్ట్ చేయాలని చెప్పాను. వర్షం పడినా చలికాలమైనా 365 డేస్ ఎవ్రీడే వచ్చాడు తను. 365 డేస్ 365 ఎగ్జామ్స్. In the next year he became IAS with Kerala cadre. All India 66th rank. 365 రోజులు 365 ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ అయితే చాలామంది అవుతారు, కానీ కృష్ణతేజ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నిసార్లు అడిగారు తెలుసా? కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కృష్ణతేజ ఎల్ఎపి డిస్ట్రిక్ట్కి సబ్ కలెక్టర్. అక్కడున్న 2 lakh పీపుల్ని కాపాడారు, ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. అలానే కేరళ టూరిజం డెవలప్ చేశారు. ఇట్లా కోవిడ్ వచ్చిన టైంలో ప్రతి ఆర్ఫన్ని అడాప్ట్ అయ్యేలా చూశారు. ఇలా చాలా మంచి పని చేసేందుకు కృష్ణతేజని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా అప్రిషియేట్ చేసిందనమాట. దాంతో తన పేరు కంట్రీ మొత్తం తెలిసింది. అప్పుడు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజని పిలిపించుకున్నారు. కృష్ణతేజ కూడా మామూలు ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఐఏఎస్లు ఐపీఎస్ లేరు, కానీ కన్సిస్టెంట్గా 365 డేస్ 365 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశారు. ద బెస్ట్ సక్సెస్ మంత్ర, ఎవరైనా జీవితంలో ఏదనుకున్నా, నువ్వు క్రికెటర్ అవ్వాలనుకో, పైలట్ అవ్వాలనుకో, డాక్టర్ అవ్వాలనుకున్నా, ఆంటర్ప్రినర్ అవ్వాలనుకున్నా, సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, ఎయిమ్ ఫర్ ఎనీథింగ్, ద ఓన్లీ మంత్ర, సక్సెస్ మంత్ర ఈజ్ కన్సిస్టెన్సీ. స్మార్ట్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ చాలామంది చిన్న చిన్న నొప్పులు రాగానే చాలామంది పిల్లలు నాకు ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, లేదా ఈరోజు మార్నింగ్ స్టమక్ ఏక్ వచ్చింది, స్కూల్కి వెళ్ళని అంటారు. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఫ్రమ్ ద లాస్ట్ 20 years in the same way, sitting in a wheelchair, I have not taken even a single day holiday. ఇలానే పని చేసుకుంటూ ఒక్కరోజు కూడా నేను హాలిడే తీసుకోలేదు. సో ఇక్కడున్న కిడ్స్ అందరికీ కూడా నెవర్ కంప్లైంట్ ఫర్ స్మాల్ థింగ్స్, నెవర్ వైన్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలకు అస్సలు కంప్లైంట్ ఇవ్వద్దు, చిన్న చిన్న విషయాలను అస్సలు కేర్ చేయొద్దు. ఫైట్ ఫర్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్, ఇగ్నోర్ స్మాలర్ థింగ్స్. చిన్న చిన్న కంప్లైంట్స్, చిన్న చిన్న విషయాలు కాదు, పెద్ద విషయాల కోసం ఫైట్ చేయండి. అండ్ మీకు సపోర్ట్ చేయడానికి ఇంత పెద్ద స్కూల్ ఉంది, ఇంతమంది టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇంత బెస్ట్ స్కూల్, ఇంత బెస్ట్ క్యాంపస్ ఉంది. కాబట్టి యూ ఎయిమ్ ఫర్ బిగ్గర్ థింగ్స్, ఫైట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, డ్రీమ్ ఫ్రమ్ నౌ. మీకు ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్లో చేతిలో సోషల్ మీడియా ఉంది. భూమి మీద ఏం చేయాలనుకున్నా స్కై ఈజ్ ద లిమిట్, ఈవెన్ స్కై ఈజ్ నాట్ ద లిమిట్. దేర్ ఇస్ అ వరల్డ్ టు విన్. ప్రపంచాన్ని జయించే శక్తి మీ దగ్గర ఉంది. మీరు అనుకుంటే ప్రపంచాన్ని జయిస్తారు. అండ్ ఫర్ ఆల్ ద కిడ్స్, there is a good news for you all. Do you know what is the maximum life expectancy for a human being? మనిషి ఎంతకాలం బతకగలడు? maximum 90 years, 100 years. But for the kids, for Gen Alpha, you are going to live for 150 years. Russian scientists, Japanese scientists ఏం చెప్పారు తెలుసా? కొత్త టెక్నాలజీస్ వస్తాయంట, మనుషులు 150 years, 200 years బతుకుతారంట. ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ చాలా కాలం బతుకుతారు. కాబట్టి మీరు చాలా కాలం బతికి ప్రపంచానికి ఏమైనా చేయాలంటే ఏం చేయాలి? మీ పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్,
కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అండ్ మీ అందరికీ ఒక మాట చెప్తాను, చాలామంది తెలియదు ఇక్కడ. మా అబ్బాయి కూడా అంటాడు, ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రిన్యూర్ అని. నేను అంటాను, బిఫోర్ బికమ్ అన్ ఆంటర్ప్రిన్యూర్ ఆర్ బిఫోర్ బికమింగ్ ఏ సైంటిస్ట్ ఆర్ డాక్టర్, వై డోంట్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఏదైనా అవ్వచ్చు. దాంతోపాటు దేశానికి, కంట్రీకి సేవ చేసే టైం. అందరి పిల్లలకు మాట చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు తెలుసా? అమెరికాకు రావద్దు, ఎక్కువ మంది వేరే కంట్రీస్ నుంచి మా కంట్రీకి రావద్దు, అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్ అని చెప్తున్నారు. నేను చెప్తాను, when I started my speech, I spoke about Viksit Bharat 2047. 2047 వికసిత్ భారత్ని ముందుకు తీసుకెళ్ళేది ఎవరు తెలుసా? మీరు. నెక్స్ట్ 23-24 ఇయర్స్ యు ఆర్ ఇన్ ద లైమ్ లైట్. మీరే దేశాన్ని ముందు నడుపుతారు. లెర్న్ వెల్, ఎంజాయ్ వెల్ అండ్ లవ్ యువర్ కంట్రీ. అండ్ లాస్ట్లీ పిల్లలందరికీ ఒక మాట చెప్తాను, ఇంత మంచి స్కూల్, పల్లవి మోడల్ స్కూల్ కానీ మీ డైరెక్టర్ సుశీల్ గారు, మేడం తనుజ మేడం, ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ మీ ఎంటైర్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? మీ మేడం ఏం చెప్పారు తెలుసా? ప్రిన్సిపల్ మ్యామ్, మా స్కూల్ నుంచి చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు, డాక్టర్స్, సైంటిస్ట్ అందరూ, కానీ ఐ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నారు. సో నెక్స్ట్ 4 or 5 years డెఫినెట్లీ మ్యామ్ అండ్ సుశీల్ సార్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పల్లవి మోడల్ స్కూల్, మీ పిల్లలు ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని కోరుకుందాం. దానిలో నేను ఎటువంటి సహాయం చేయగలనా, నా సపోర్ట్ ఏదైనా కావాలని ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి, దేర్ ఆర్ డైవర్స్ ప్రొఫెషన్స్, గ్రేట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. మీ పిల్లలందరూ చేయగలిగే పనులు చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనల్లీ మళ్ళా ఐ విష్ టు టెల్ one point, artificial intelligence is going to rule the world. Don't ignore it. All the kids and the parents. Okay, thank you very much. Thank you all.